హలో అండి. గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే మండే వ్లాగ్ అండి. మండే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకుని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇక్కడ మండే అంటే వర్కింగ్ డే కదండి. సో మా బాబుకి అండ్ మా హస్బెండ్కి ఇద్దరికి స్కూల్ అండ్ ఆఫీస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ టిఫిన్ అయితే మా బాబుకి ఇడ్లీ చేసి మా హస్బెండ్కి అయితే దోశ అయితే చేస్తున్నానండి. టిఫిన్ ఇద్దరు మా బాబుకి స్కూల్కి పెట్టించేస్తాను, మా హస్బెండ్కి ఆఫీస్కి అయితే తీసుకెళ్ళిపోతారు. ఇక్కడ కర్రీ అయితే నేను పాలకూర పప్పు అయితే చేస్తున్నానండి. ఆల్రెడీ నేను పాలకూర పప్పు కుక్కర్లో ఉడకబెట్టి అయితే పెట్టేశాను. అండ్ పక్కన తిరగమాత కూడా పెట్టేశానండి. ఇంకా పల్లీల చట్నీ కూడా చేయడానికి పల్లీలు కూడా వేపైతే పెట్టేశాను. ఇక్కడ దోశలు అయితే పోస్తున్నానండి. సో మార్నింగ్ అంటే హడావిడిగా అయితే ఉంటుంది. ఆఫ్టర్నూన్ అయితే కొంచెం ఫ్రీ అయితే అనిపిస్తుంది, కానీ మార్నింగ్ అయితే మాత్రం కొంచెం హడావిడిగానే ఉంటుంది. ఇక్కడ బాక్స్లు అయితే పెడుతున్నానండి. నేను ఇక్కడ మా బాబుకి అయితే స్నాక్స్ అండ్ టిఫిన్ అయితే స్కూల్కి అయితే పెట్టేస్తున్నాను. ఇంట్లో అంటే సరిగా తినట్లేదు, అక్కడ స్కూల్లో అయితే తినేస్తున్నాడండి బాగా. సో అందుకని నేను ఇంట్లో అయితే పెట్టట్లేదు టిఫిన్, స్కూల్లో అయితే తినేస్తున్నాడు. సో అందుకని నేను స్కూల్కే పెట్టేస్తున్నాను. ఇంకా ఈయన కూడా ఆఫీస్కి అయితే తీసుకెళ్ళిపోతారు టిఫిన్ అండ్ కర్రీ ఒక్కటే తీసుకెళ్తారండి. ఇంకా రైస్ అయితే అక్కడ ఆఫీస్లో కుక్కర్లో అయితే పెట్టుకుంటారు. ఇంకా ఇక్కడ నేను ఆల్రెడీ వాడు రౌండ్కి అయితే వెళ్ళిపోయి ఉన్నాడండి వాళ్ళ డాడీతో. వాళ్ళ పెదనాన్న అయితే తీసుకెళ్తాడు ముందు, ఒక 10 minutes ముందు. సో వాడైతే వెళ్ళిపోయి ఉన్నాడు. ఇంక వీళ్ళ డాడీ వెళ్ళి తీసుకొస్తాడు. నేను కిందకైతే తీసుకెళ్ళిపోతానండి. ఎక్స్ట్రాగా వాడికి ఒక డ్రెస్ అయితే పెట్టమన్నారు స్కూల్కి. నేను డ్రెస్ కూడా వాడికి పెట్టేసి వాటర్ బాటిల్, స్నాక్స్ బాక్స్ అండ్ టిఫిన్ బాక్స్ అయితే పెట్టేశాను. ఇంకా మా హస్బెండే డైలీ పూజ అయితే చేసేస్తారు. సో ఇక్కడ నేను కిందకైతే వస్తున్నానండి. ఆల్రెడీ వాడు రిటర్న్ అయితే అయిపోయాడు, వస్తూ ఉన్నాడు. పక్కనే ఉంటారండి వాళ్ళ పెదనాన్న వాళ్ళు. చూసారా ఇక్కడ వస్తున్నాడు. ఫేస్ అయితే చూడండి ఎంత డల్గా అయితే పెడతాడో. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా బాగా అలవాటు అయితే కాలేదు. ఒక 10 days కదండి అయింది, ఇంకా అలవాటు అయితే బాగా కాలేదు. డల్గా ఉంటాడు. రిటర్న్ వచ్చేటప్పుడు అయితే బాగా హ్యాపీగా ఉంటాడు. ఇక్కడ చూసాడా ఫేస్ అయితే డల్గా అయితే పెట్టేసి ఉన్నాడు. 1 hour అయినప్పుడు బాగుండింది. ఇప్పుడు 2 hours ఉంటున్నాడు. 9:45, 10కి అలా వెళ్తాడు. 12కి అయితే తీసుకొస్తున్నాను. అందుకని మేము వెళ్ళేటప్పటికి అక్కడ ప్రేయర్ అయితే జరుగుతుంది. సో అక్కడ మేము వెయిట్ అయితే చేస్తున్నాము. ఏడవద్దని అయితే చెప్తున్నాను. 2 hours అంటే త్వరగా అయిపోతుంది. నాకు కూడా కొంచెం డల్గా అయితే అనిపించింది స్టార్టింగ్లో. ఇప్పుడైతే కొంచెం పర్లేదు. ఇంకా హడావిడిలో రావడం అయితే నేను ఫాస్ట్గా బయటకు వచ్చేసానండి. వాడు డైలీ వేసుకునే స్లిప్పర్స్ అయితే అవి కాదండి స్కూల్కి, అవి బయట ఉన్నాయి కాబట్టి అవి అయితే వేసి పంపించేశాను. ఇక్కడ నేను రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాను. రిటర్న్ ఇంటికి వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ అయితే రాగి జావ అయితే తీసుకుంటున్నాను. ఈ మధ్య డైలీ నేను రాగి జావే తీసుకుంటున్నానండి బ్రేక్ఫాస్ట్కి. ఇడ్లీ, దోశ, చపాతీ ఇలాంటివి కాకుండా ఇలాంటివి అయితే తీసుకుంటున్నాను. ఇంకా ఇంటికి వచ్చేసి నేను గ్యాస్ దగ్గర అంతా క్లీన్ అయితే చేసేసానండి. ఇంకా 12 o'clock అయిపోయింది. మా బాబుని తీసుకురావడానికి అయితే స్కూల్కి అయితే వెళ్తున్నాను. 12 o'clock అయితే అయిపోయింది. ఇప్పుడు స్కూల్ అయితే మా ఇంటి దగ్గర నుంచి అయితే దగ్గరే అండి. ఒక 5 minutesకి అయితే వెళ్ళిపోతాను నేను స్కూల్ దగ్గరికి. అండ్ స్టార్టింగే కదా, మనకి దగ్గరలో ఉంటే బాగుంటుంది అని ఇక్కడే అయితే జాయిన్ చేశాము. చూసారా ఎలా ఏడుస్తున్నాడో. కొంచెం ఇంకా అలవాటు అయితే కాలేదండి. నార్మల్గా బాగా లాంగ్వేజ్ కూడా కొంచెం, ఇక్కడ తమిళ్ కదా, కొంచెం లాంగ్వేజ్ కూడా కొంచెం ప్రాబ్లం ఏమన్నా ఉందేమో. వాళ్ళు అక్కడ టీచర్స్ని అడిగితే లాంగ్వేజ్ అయితే ప్రాబ్లం ఏమి ఉండదు, ఇంకొన్ని డేస్ అయితే పడుతుంది, ఒక 1 monthకి అలా అయితే అలవాటు అయిపోతారు బాగా అని అయితే చెప్పారు. సో ఇక్కడ వాడు చూసారా, వాడితో మాట్లాడుతూ వస్తున్నాడు. డల్గా అయితే ఉన్నాడు. ఒక 5 minutesకి అయితే బాగా సెట్ అయితే అయిపోతాడు ఇంటికి వచ్చిన తర్వాత. ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఇంటికి వచ్చేసిన తర్వాత రైస్ అయితే తీసుకెళ్ళదని చెప్పాను కదా మా హస్బెండ్. ఇక్కడ నేను మాకు బియ్యం అయితే నానవేసేసానండి. ఒక 1/2 hour తర్వాత అయితే కుక్కర్లో అయితే పెట్టేస్తాను. మా బాబుకి బొరుగులు మిక్చర్ అయితే ఇచ్చాను. వాడైతే తినలేదండి, అది వాడి ఇష్టంగా పక్కనైతే పెట్టేస్తాడు, తినలేదు. ఇంకా ఒక 2-3 బిస్కెట్స్ అయితే ఇచ్చాను. ఇంకా రైస్ కుక్కర్లో అయితే ఒక 1/2 hour అయిన తర్వాత రైస్ అయితే పెట్టేశాను. ఇంకా స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత మా బాబుతో అయితే నేను కాసేపు టైం స్పెండ్ అయితే చేస్తూ ఉన్నాను. స్కూల్లో ఏం చెప్పారు ఏంటి అని అడుగుతూ ఉన్నాను. వాడైతే కరెక్ట్గా అయితే చెప్పట్లేదు, ఏం చెప్తున్నారా ఏంటా అని అడుగుతుంటే తెలియట్లేదు. ఇంకా వాడికైతే లంచ్ పెట్టేసి అయితే పడుకోబెట్టేశానండి. ఉంటే పిల్లలు భలే ముద్దుగా అనిపిస్తారు కదా. సో వాడు పడుకున్న తర్వాత అయితే ఇక్కడ నేను అది అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను. వాడి బ్యాగ్, వాటర్ బాటిల్ అన్నీ తీసి సర్దేస్తున్నానండి కాట్ మీద. అసలు కింద అయితే ఎంత క్లీన్ చేసినా కూడా పిల్లలు అయితే ఏదో ఒకటి వేస్తూనే ఉంటారు. ఇల్లు అయితే మాది ఎప్పుడు అట్లనే ఉంటుంది. ముందు ఫస్ట్ అయితే నేను లేయంగానే ఇల్లే క్లీన్ అయితే చేస్తాను. ఇంకా లేచిన తర్వాత కుదరదు కదా అన్నీ వేసేస్తాడు అనేసి ఫస్ట్ నేను లేయంగానే ఇల్లు అయితే చిమ్మేస్తానండి ఫస్ట్. నెక్స్ట్ ఇంకా ఏ పని చేసినా కూడా నెక్స్ట్ డే చేస్తాను, ఫస్ట్ అయితే అదే చేస్తాను. ఇక్కడ ఇంకా బెడ్ మీద అయితే అన్నీ తీసేసి క్లీన్ అయితే చేసేస్తున్నాను.
ఏ పని చేయాలన్నా కూడా మనం పిల్లలు పడుకున్న తర్వాతే కదా చేస్తాము. సో నేను కూడా వాడు పడుకున్న తర్వాత ఏమైనా మ్యాక్సిమం చేస్తాను. ఇక్కడ ఈ గ్లౌజెస్ నేను క్లీనింగ్ కోసం అయితే తీసుకున్నానండి. ఆన్లైన్లో అయితే తీసుకున్నాను, అమెజాన్లో. 150 రూపీస్ అండి, 2 సెట్స్. ఇక్కడ ఏంటంటే నాకు హ్యాండ్స్ వాష్ చేస్తూ ఉంటే ఫింగర్స్ దగ్గర కొంచెం పైకి తోలు లేసినట్టు అయితే అవుతుంది. అందుకని అయితే నేను ఇవైతే ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. అంట్లు క్లీన్ చేసేటప్పుడు, షింక్ క్లీన్ చేసేటప్పుడు, క్లీనింగ్ పర్పస్ కోసం అయితే యూజ్ అయితే చేయడానికైతే ఆర్డర్ అయితే పెట్టుకున్నానండి. ఇవి బాగా పెద్ద హ్యాండ్స్ కూడా బాగా సరిపోతాయి. ఫింగర్స్ కూడా కొంచెం బాగా లూజ్గానే అనిపించింది. యాక్చువల్గా నేను ప్రీవియస్గా కూడా ఆర్డర్ అయితే పెట్టుకున్నానండి. వైట్ గ్లౌజెస్ ఉంటాయి కదా, అవైతే ఆర్డర్ పెట్టుకున్నాను. అవైతే క్వాలిటీ అయితే అంత బాగా అయితే అనిపించలేదు. అవి త్వరగా కూడా పాడైపోయాయి. ఇప్పుడు ఇవైతే పర్లేదండి, బాగానే ఉన్నాయి. అంటే 2 డేస్ నుంచి యూజ్ అయితే చేస్తున్నాను. ఇంకా మా బాబు పడుకున్న తర్వాత అయితే హౌస్ క్లీనింగ్ కూడా చేస్తున్నాను. సాటర్డే ఏంటో అసలు ఒక పని కూడా అవనే లేదండి అసలు. యాక్చువల్గా సాటర్డే, మండే 2 డేస్ క్లీన్ చేస్తాను. సో ఈసారి సాటర్డే అయితే క్లీనింగ్ అయితే కాలేదు, అండ్ మండే అయితే క్లీన్ అయితే చేస్తున్నాను నేను. బాబుని పడుకోబెట్టేసి అయితే క్లీన్ చేస్తున్నాను. లేచున్నాడంటే తిరుగుతూ ఉంటాడు కదా, ఖాళీగా అయితే ఉండడు మా బాబు. సో తిరిగేటప్పుడు పడిపోతాడు అనేసి ఇంకా ఇల్లు క్లీనింగ్ అయితే చేసేసాను. ఇక్కడ ఫ్లోర్ మ్యాట్స్ ఉతికేసి ఉన్నానండి. అవైతే ఎండిపోయాయి, బాగా తీసుకొచ్చి లోపలైతే పెట్టేశాను. ఇంక ఇక్కడ మా బాబు పడుకున్నాడు కదా, సో నేను కూడా పని అయితే అయిపోయింది. ఇంకాసేపు అయితే పడుకుందామని అయితే వచ్చానండి. ఫ్రీగా ఉంటే మ్యాక్సిమం పడుకోవడానికైతే ఇష్టపడతానండి నేను. అండ్ ఆఫ్టర్నూన్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ నిద్రపోయినా పోకపోయినా కొంచెంసేపు పడుకుంటే బాగుండు అని అయితే అనిపిస్తుంది. నాలాగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ అయితే చేయండి, ఆఫ్టర్నూన్ పడుకోవాలి అనిపించిన వాళ్ళు. ఇంకా లేసేసానండి, ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుకున్నాను అంతేను. ఇంకా లేసేసిన తర్వాత మా బాబు కూడా లేసేసాడు. వాడికి స్నాక్స్ అయితే పెట్టేసి ఇంకా నెయిల్స్ అయితే కొంచెం ముక్కు దగ్గర కొంచెం గీక్కో ఉన్నాడు. నెయిల్స్ అయితే పెద్దగా అయితే లేవు, మరి ఎట్లా గీక్కున్నాడో కూడా అర్థం కాలేదు. సరే ఎందుకులే అనేసి అవి కూడా చిన్నగా ఉన్నా కూడా వాడికి నెయిల్స్ అయితే కట్ చేసేస్తున్నాను. వాడికి టీవీ పెట్టుంటే టీవీ చూస్తూ ఉన్నాడు. మ్యాక్సిమం డయానా రోమానే చూస్తాడు. ఇంకా ఫోన్లో అయితే వేరే షార్ట్స్ అవేదో చూస్తాడు. ఇప్పుడు ఫోన్ అయితే పెద్దగా అయితే చూడట్లేదండి అసలు. 99% టీవీయే చూస్తున్నాడు, టీవీనే పెట్టమంటున్నాడు. అదే బెస్ట్ కదా, ఫోన్ చూడడం కన్నా టీవీ చూడటమే బెస్ట్ అనేది అయితే నా ఒపీనియన్. అండ్ ఇక్కడ నెయిల్స్ అయితే కట్ అయితే చేసేసాను. ఇంకా కాళ్ళకి తీయమ్మా అంటున్నాడు. కాళ్ళకైతే అసలు ఏం లేవండి వాడికి, అందుకని కాళ్ళకి ఏం లేవులే అని అయితే చెప్పాను. ఇంకా తుడిచే ముందు అయితే నేను చిమ్మలేదండి, డైరెక్ట్గా మార్నింగ్ అయితే చిమ్మేస్తున్నాను కదా అనేసి ఇంకా నేను డైరెక్ట్గా ఆఫ్టర్నూన్ ఇల్లు అయితే తుడిచేసాను. ఇప్పుడు లైట్గా అక్కడక్కడ కొంచెం అనిపిస్తూ ఉంటే తుడిచేటప్పుడు, అందుకని ఇప్పుడైతే బాగా ఎండిపోయిన తర్వాత అయితే చిమ్మేస్తున్నాను నేను. ఇప్పుడు స్కూల్ వెళ్తున్నాడు కదండి మా బాబు. స్కూల్కి పోకముందు అయితే ఇల్లు టీవీ దగ్గర నుంచి స్టార్ట్ అయితే అక్కడ బ్యాక్ డోర్ ఉంది కదా, అక్కడ వరకు అయితే బొమ్మలన్నీ పడేస్తూ ఉండేవాడు. ఇప్పుడు కొంచెం తక్కువ, స్కూల్ వెళ్ళి వచ్చి ఆఫ్టర్నూన్ పడుకుంటున్నాడు కదా కాసేపు, అందువల్ల పెద్దగా అయితే ఏం కింద అయితే వేయడం లేదండి. ఏవో కొన్ని అయితే వేస్తున్నాడు. వాళ్ళ డాడీ అయితే వచ్చిన తర్వాత అయితే మొత్తం అన్నీ తీసి ఒక దగ్గర పెడతాడు, మళ్ళీ వాడు అప్పటికప్పుడే అయితే పోసేస్తాడు. అందుకని మ్యాక్సిమం నేను వాళ్ళు లేకముందే అయితే ముందు ఫస్ట్ లేసి ఫ్రెష్ అయిన తర్వాత అయితే ముందు చిమ్మడమే అండి ఫస్ట్ నా పని అయితేను. ఇంకా ఇల్లు అయితే చిమ్మేసిన తర్వాత బయట అయితే ముగ్గు అయితే వేసేసానండి. బయట కూడా చిమ్మేసి ముగ్గు అయితే వేసేసాను. ఇంకా మా బాబుకి అయితే యాపిల్ అయితే కట్ చేసి అయితే పెట్టాను. యాపిల్ అయితే తింటాడండి, ఒక అరగంట అయినా తింటాడు. ఫ్రూట్స్ తినాలంటే ఎందుకో చాలా కష్టం అసలు వాడికి. ఇంకా బిస్కెట్స్, చిప్స్ అలాంటివి అయితే మాత్రం ఇష్టంగా తినేస్తాడు. ఇంకా నేనైతే బనానా అయితే తిన్నాను నేను కూడా ఒకటి. ఇంకా కాసేపు అయితే వాడితో అయితే టైం అయితే స్పెండ్ చేశానండి. ఇంకా గ్రీన్ టీ అయితే తాగుతున్నాను ఈ మధ్య రీసెంట్గా. నేను ఒక 10 డేస్ నుంచి అయితే గ్రీన్ టీ అయితే తాగుతున్నాను. సో గ్రీన్ టీ తాగడం వల్ల కొంచెం యూజ్ అయితే అనిపిస్తుంది. సో మీరేమంటారో కమెంట్ అయితే చేయండి. ఇంకా నైట్కి అయితే నేను ఒక 2 దోశ అయితే తిన్నానండి. మ్యాక్సిమం రైస్ అయితే అవాయిడ్ చేస్తున్నాను నైట్ టైము. సండే రోజు ఒక్కటే నైట్ టైం తింటున్నాను. అంటే సండే రోజు కూడా ఏదైనా నాన్ వెజ్ కానీ ఏదైనా బిర్యానీ అలాంటి ఏదైనా ఉంటే మాత్రం నైట్ టైం తింటున్నాను. లేదు అంటే సండే కూడా మ్యాక్సిమం టిఫిన్ అయితే ప్రిఫర్ చేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే వాడు రాస్తాను అని చెప్పి అయితే బుక్ అయితే తీసుకున్నాడు. ఏదో రాస్తానని చెప్తాడు కానీ రాయడం అయితే ఇంకా బాగా అయితే రాలేదండి. 10-15 డేసే కదా అయింది. సో ఏ రాయమంటే రౌండ్ అయితే చుడుతున్నాడు, గుడ్డు సున్నా పెట్టి అది ఏ అని చెప్తున్నాడు, బి అని చెప్తున్నాడు. సో ఇంకా అలా అయితే కాసేపు టైం స్పెండ్ అయితే చేసామండి. ఇంకా మా హస్బెండ్ రావడం అయితే ఈరోజు కొంచెం లేట్ అయితే అయింది. 8 అయితే అయిపోయిందండి. మ్యాక్సిమం 6:30, 6:40కి అలా అయితే వచ్చేస్తారు. ఈరోజు అయితే కొంచెం లేట్ అయితే అయింది. ఇంకా మా బాబుకి కూడా ఫుడ్ అయితే పెట్టేశానండి, వాడు కూడా తినేశాడు. కాసేపు అయితే ఇలా అయితే ఆడుకుంటూ ఉన్నాము. ఏ రాస్తాను, బి రాస్తాను, బ్యాగ్ తగిలించుకొని బైక్ తగిలించుకొని వాళ్ళ డాడీ చేసినట్టు చేయాలని అయితే ట్రై చేస్తాడు. బ్యాగ్ తగిలించుకొని ముందు లంచ్ బాక్స్ పెట్టుకొని వెళ్ళాలంటాడు. ఆఫీస్కి కానీ స్కూల్కి కానీ వెళ్ళాలి అంటాడు. సో
సో ఇంకా నైట్ అయితే డిన్నర్ అయితే అయిపోయిందండి మాది. ఇంకా గ్యాస్ క్లీన్ అయితే చేసేస్తున్నాను. మ్యాక్సిమం నేను వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ అయితే క్లీన్ చేస్తానండి. గ్యాస్ వాటర్ వేసి బాగా రిమైనింగ్ డేస్లో అయితే తుడిచేస్తాను. క్లాత్ తీసుకొని బాగా సరిపోతుంది. లేదు మిగతా డేస్లో ఏదైనా పాలు కానీ టీ కానీ అలా పొంగిపోయినప్పుడు మాత్రం ఆ ప్లేట్స్ అవి తీసేసి క్లీన్ అయితే చేసేస్తాను. పెద్దగా అయితే అనిపించదు కదా అలా చేసేసుకుంటే. లేదు అలానే ఉన్నాయంటే మాత్రం డైలీ వాటర్ వేసి క్లాత్తో క్లీన్ అయితే చేస్తూ ఉండాలి. అలా కాకుండా నేను వీక్లీ థ్రైస్ అయితే క్లీన్ అయితే చేస్తాను. మ్యాక్సిమమ్ ట్వైస్ అయితే కంపల్సరీ, థ్రైస్ అయితే రేర్గా చేస్తాను. ఇంకా అంట్లయితే ఉన్నాయి ఆల్రెడీ ఆరిపోయినవి ఉంటాయి కదా, సో అవైతే తీసి పక్కన పెట్టేసి ఇంకా అంట్లయితే చూసారా ఎన్ని వస్తాయో. తినేటప్పుడు బాగా అనిపిస్తుంది కానీ క్లీన్ చేసేటప్పుడు మాత్రం కష్టంగా అనిపిస్తుంది. ఇంకా రాగి జావ కాసేసి డ్రై ఫ్రూట్స్ అయితే నానేసి పెట్టేశానండి. ఇంకా వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.